ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెల అంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడు అన్నమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసులు వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్న ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కర్కాటంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి వీళ్ళకి? కుంభరాశి అనగా మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారి ప్రస్తుతం ఏలినాటి శని ఉధృతి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఈ ఏప్రిల్ తోటి 5 years అయిపోతుంది, ఇంకా 2.5 years ఉంటుంది. కానీ రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, చంద్రుడు శనితో కలిసిన, చంద్రుడు రాహుతో కలిసిన, చంద్రుడు కేతుతో కలిసిన విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉంటుందని మన జాతకంలో. అలాగే ప్రస్తుతం గోచారంలో మన చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడు కుంభంలో, అక్కడే శని ఉన్నాడు. సో చంద్రుడు శని కలిసి ఉన్నట్టే మైండ్ మీద ఫుల్గా పనిచేస్తుంది ఇప్పుడు శని. అంటే ఎప్పుడు ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలు, మనకు అనారోగ్య సమస్యలు, చిన్న యాక్సిడెంట్లు అవ్వడం, డబ్బులకి బాగా కష్టంగా ఉండడం, అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి వాళ్ళు. కాబట్టి ఈ ఏలినాటి శని ఉధృతి ఎక్కువగా ఉంది. ఇది కాకుండా ద్వితీయ స్థానంలో రాహు ఉండడం. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబాల స్థానంలో రాహు ఉండడం చేత కుటుంబంలో చిన్న కలహాలు, అలాగే ఆరోగ్య సమస్యలు, అలాగే మనం మాట్లాడింది వేరే వాళ్ళు బాగా పట్టుకోవడం, ఇలా అన్నాడని అలా అన్నాడు, అవంతా చిలవలు పొలవలుగా అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అష్టమంలో కేతు ఉండడం, చిన్న యాక్సిడెంట్లు జరగడం. సో ఇవంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కుంభరాశి వారికి. ఒక్కటే అంటే గురువు చతుర్థ స్థానంలో ఉన్నా కూడా ఉన్నంతలో ఒక 70% బాగున్నట్టు. ఆ గురువే కాస్త కాపాడుతున్నాడని చెప్పుకోవాలి జాతకాన్ని.
కాబట్టి విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడికి ఏంటి, కుంభరాశి అధిపతి శని అయితే మన రాశ్యాధిపతి మనమే అయ్యి ఉండి మన ఇంటికి మనం ఎలా అయితే నిప్పంటించుకోమో అలా మన రాశ్యాధిపతి వాడే అయ్యుండి మన రాశిలోనే వాడు ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇక మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సింహరాశికి కానీ అలాగని. కాబట్టి వీళ్ళు మౌనంగా ఉండడం ఉత్తమం, అంతకన్నా ఏం లేదు. ఇద్దరు చాలా మంచివాళ్ళు, ఉన్నతులు, వాళ్ళు హెల్ప్ చేశారు, మాటపై నిలబడ్డారు, అన్నీ చేశారు. ఇప్పుడు మనం కనిపించాం, కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ చేసిన వాళ్ళందరూ కనిపిస్తారు బయట జనాలకి, ఏలాంటి సీన్ నడుస్తాం కదా. అందుకు ఇంకోటి ఏంటంటే మన పక్కనే ఉంటారు, మనల్ని ఆట పట్టిస్తారు, మన గురించి బ్యాడ్గా చెప్తారు, మనం వేస్ట్ అని చెప్తారు. ఇవన్నీ కూడా మనం వినాల్సి వస్తుందన్నమాట. ఏలినాటి అంటే అదే. అందుకే ఏలినాటి శని వస్తే భయపడతారు, కానీ భయం ఏం లేదు. నిజం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది, ఎవరు ఏంటి అని ఏంటనే అది కొంచెం బాధ వేస్తుంది. అది ఇంట్లో తల్లైనా, తండ్రైనా, భార్యైనా, తమ్ముడైనా, పిల్లలైనా, ఎవరైనా, బయట వాళ్ళంటే ఏమీ ఫీల్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాళ్ళ ఇలా అంటేనే తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ సంగతి అంతా ఇప్పుడు మనకు తెలుస్తుంది. సో అందుకు బాధపడతారు, ఏం పర్లేదు, ముందుగా జరిగిందని చెప్పి మనం ఆనందించాలి. ఇది ఒక పార్ట్ అంతే. ఇలాంటివన్నీ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలోనే బయటపడతాయి మనం. సో ఉద్యోగ రీత్యా మార్పు ఏమైనా ఉంటుందా? విద్యార్థుల విషయానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమైనా లేజీ అయిపోతారా? వాళ్ళ చదువు ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? ఎట్లా ఉంటుంది? అంటే మెయిన్గా ఉద్యోగస్తులు ఏంటంటే ఏలినాటి శని మూలాన్ని ఖచ్చితంగా స్థానచలనం ఉంది. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేకపోతే వేరే ఊరు జాబ్ చేయడం కానీ, లేదా ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఏదైనా రావడంతో ఊరు మొత్తానికి ఫారెన్ వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ మార్పు ఖచ్చితంగా, ఇల్లు మార్పు ఖచ్చితంగా అనేది ఉంది. విద్యార్థులకి ఏంటంటే ఏలినాటి శని నడుస్తున్నందుకు వాళ్ళకి స్థానచలనం, విద్య రీత్యా ఉన్నత చదువు కోసం ఫారెన్కి వెళ్ళడం, ఉన్నత చదువు కోసం ఇండియాలో వేరే ప్లేస్కి వెళ్ళడం, అది జరుగుతుంది. సో విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం బాగుంటుంది, ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళు స్థానచలనం అవ్వాలి. అవ్వకుండా అయ్యో నేను దూరంగా వెళ్ళాలి, పిల్లల్ని వదిలి వెళ్ళాలి, సో ఏ అవకాశం వచ్చినా అది వినియోగించేసుకుంటే ఫ్యూచర్ లో బాగుంటుంది. గ్రహాలతో పాటు మనం సంచరించాలి, మనం ఆగిపోకూడదు. మనం ఆగిపోతే మనది కూడా ఆగిపోతుంది, పెద్ద ఇబ్బంది వస్తుంది. ఆ ఇంట్లో ఉన్నా లేకపోతే ఆ ఆఫీస్లో ఉన్నా సెక్షన్ అయినా కనీసం మారాలి, డిపార్ట్మెంట్ అయినా మారాలి, కనీసం ఉద్యోగమైనా మారాలి. ఇవన్నీ కాకపోతే ఇల్లైనా మారాలి. ఇల్లు సొంత ఇల్లు కాబట్టి మారకపోవచ్చు, కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి మారాలి. మరి గురువు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? ఆర్థికంగా ఎలా ఉంటుంది వాడికి? గురువు సాధారణంగా ఆర్థికానికి కారకుడు, ధన కారకుడే గురువు. అలాంటి గురువు చతుర్థం ఉన్నాడు కాబట్టి 70% ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులకు విద్యాస్థానమే చతుర్థ స్థానం, విద్యాకారకుడే గురువు. అలాంటి విద్యాకారకుడు విద్యాస్థానంలో చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే చతుర్థ స్థానం అనేది వాహన స్థానం కూడా, సో వాహనం కొనేందుకు అవకాశం. అలాగే చతుర్థ స్థానం అనేది గృహస్థానం, సో ఇల్లు కానీ స్థలం కానీ ఖచ్చితంగా కొనేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మీ మానవ ప్రయత్నం మీరు చేయాలి, ఖచ్చితంగా ఇల్లు మటు కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి ఈ ఏలినాటి శని కోసం ఎలాంటి పరిహారాన్ని ఇంకా పాటించుకుంటే బెటర్గా ఉంటుంది వాళ్ళు? సో ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, అలాగే వీలైతే కనుక శనికి 19,000 సార్లు జపం చేయించి 200 గ్రాములు నువ్వులు, నల్ల నువ్వులు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.